తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్వామి, జీవాధిపతి. ఈ దినం కూడా మమ్మల్ని జ్ఞాపం చేసుకుందయ్యా. నీ దయా, నీ ప్రేమ, నీ కనికరంపై నీకు స్తోత్రము స్వామి. నీ మహాప్రేమ, నీ మహాదయకై నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం స్వామి మరల నీ దాసుడు జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఇప్పుడు వచ్చిన ప్రభుని పిల్లల్ని శావుకులను జ్ఞాపం చేసుకోండి. ఏ ఒక్కరు దాటిపోక ప్రభు నీకు స్తోత్రం అయ్యా. నీ ప్రేమ, నీ శక్తి, నీ మహిమ, సృష్టికర్త ప్రభు లేని వాటి ఉన్నట్టుగా పిలుచువాడు, శూన్యంలో సృష్టి చేసిన దేవుడు ఆయన ప్రభా. మృతులను సజీవులుగా చేయవాడు. నీ శక్తి నిన్న నేడు ఏకరీతిగా ఉంది ప్రభు. మేము ప్రభా పరిశుద్ధులు బట్టి కారణాలు బట్టి మారిపోతాం తండ్రి ప్రభా. మారినవాడు, మారణ శక్తిగా నీకు స్తోత్రాలు. అలాంటి విశ్వాసంతో దాసులను అభిషేకించి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని వాడిని వాక్కు ద్వారా ఆశీర్వదించు ప్రభా. ఒక నూతన పరుసయ్య, నూతన సృష్టిగా మార్చు ప్రభా. శక్తితో నింపు, మహిమతో నింపు, ఔన్నత్యంతో నింపు అయ్యా. అయ్యా నీవేంటో, నీ శక్తి ఏంటో, నీ మహిమంటూ ప్రభా వచ్చే పిల్లలందరూ తెలుసుకోవాలయ్యా. సహాయం చేయతండి. త్వరగా రాబోతున్న ప్రభా నేను ఎదుర్కొనే అమరత్వ అక్షయత ధరించుకుంటూ తన నీ ఆత్మతో అభిషేకించి దీవించమని స్వామి. ఆది అపోస్తుల అభిషేకంతో అందరినీ ప్రేరేపించు. రేపు భయభక్తులు కలిగించమని సహాయం చేయమని నీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నాని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రాబర్టయ్య గారికి వందనాలు. ప్రభు యొక్క కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. సంతోషం. మనందరం కూడా 2వ పేతురు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ రోజున 2వ పేతురు పుస్తకంలో 2వ అధ్యాయము 13 నుంచి మనము 14, 15, 16 వరకు పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నడిపించబడదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మంచిది నాన్న. నేను చదువుతున్నాను వాక్యాన్ని, దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకుందాం. గత నిన్నటి సెక్షన్లో 10 సగం నుండి 11, 12 వరకు చదువుకుంటూ వచ్చాము. ఈ రోజున 13 నుంచి 16 వరకు ఇంచుమించుగా ఇందులో 8 గుణలక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 8 గుణలక్షణాలు, అలాగే వాటితో పాటు వారికి కలిగినటువంటి నాశనాన్ని గురించి కూడా పరిశుద్ధ లేఖనం చెప్పబడ్డాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలంలో జాగ్రత్తగా పరిశుద్ధ దేవుని యొక్క స్వరాన్ని విని ప్రభు యొక్క రాకడ కొరకు మనందరము సిద్ధపడి నడిపించబడదుము గాక. ఆమేన్. చూడండి నాన్న, నేను చదువుతున్నాను. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకములను నిందాస్పాదములునై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఈ 4 వచనాలు ఈ దినాన నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తున్నాం. ఈ అబద్ధ బోధకుల యొక్క పరిస్థితులు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూడవచ్చు. కనుక ఇక్కడ మనకి అధికంగా కనపడేటువంటి స్వభావాలు
13 నుంచి మనకు అధికంగా కనబడేటువంటి విషయాలు ఏముంటాయంటే, ప్రాముఖ్యంగా లోభత్వము అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం చూడవచ్చు. గమనించారా? లోభత్వము అంటే అర్థం ఏంటి? మనకి 14వ వచనంలో వ్యభిచారాన్ని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరులు కొల్పుచు లోభత్వం మందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి. ఇక్కడ 13, 14లో ఈ 2 వచనాల్లో మనకు కనబడేది ఏంటంటే, లోభత్వము అనే మాటని మనం చూడొచ్చు. అంటే 13వ వచనంలో ఉన్న జీవితాన్ని, 14వ వచనంలో ఉన్నటువంటి జీవితాన్ని రెండింటినీ కూడా కోయిన్సైడ్గా మనం చూస్తే అక్కడ మనకు కనబడే విషయం ఏంటంటే, అతి ప్రాముఖ్యంగా లోభత్వము. ఈ లోభత్వము అనే మాటకు అర్థం ఏంటి? చూడండి, ఈ లోభత్వం ఎలాంటిదంటే, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును. ఎక్కడైనా లోభత్వం అనేది హృదయంలో సాధకం చేయబడిన అనుభవం ఉంటుందట దుర్బోధకుల దగ్గర. అంటే అర్థం ఏంటి? లోభత్వం అంటే అర్థం ఏంటి? లోభత్వం అంటే డబ్బు విషయంలో లేకపోతే పిసినారితనం, లేకపోతే ఆశ కలిగి ఉండటం. అంటే వాళ్ళ ఆశకు అంతం ఉండదన్నమాట, వాళ్ళ సంపాదనకు అంతం ఉండదు. ఇక్కడ లోభత్వం అనే మాట అన్ని పరిస్థితుల్లోనూ వాళ్ళలో కనపడుతుంది. అంటే డబ్బు విషయంలోనే లోభత్వం కాదు కానీ, ఆశపడ్డం కాదు కానీ, వాళ్ళ ఆశలకి హద్దు పొద్దు ఉండదు. అంటే అర్థం ఏంటి? ఈ లోభత్వం కలిగిన హృదయంలో ఈ లోభత్వము చేత తమ హృదయమును సాధకము చేసుకున్న వాళ్ళు శాపగ్రస్తులై ఉండి అని రాశాడు. అంటే శాపగ్రస్తులై ఉండి అనే మాట ఎలాంటిదంటే, ఇక వాటిలో నుంచి విడుదల పొందే అవకాశం లేనటువంటి బ్రతుకులు అనేటువంటి సంగతిని కూడా మనం గుర్తుపట్టాలి. మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలు దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ లోభత్వం అనేది ఎవరు కూడా అతనిని విడిపించి కాపాడే అవకాశాలు కూడా ఉండవు. అంటే అతను డైరెక్ట్గా శాపగ్రస్తుడు. చూడండి, అన్నిటికంటే అతి ప్రమాదపూరితమైనది శాపగ్రస్తమైనటువంటి జీవితం. చూడండి, ఒక శాపగ్రస్తమైన జీవితం గురించి మాట్లాడుతూ దాని ముందు మనలో ఏం జరుగుద్దో చెప్తున్నాడు. లోభత్వ విషయంలో వాళ్ళ హృదయం సాధకం చేయబడింది. చూడండి, లోభత్వం అనేది బయటికి ఎవరికీ కనపడదు, కానీ వాళ్ళ హృదయంలో వాళ్ళు చాలా సాధకము చేయబడిన అనుభవం కలిగి ఉంటారు. అంటే ప్రాక్టీస్ చేయబడిన అనుభవం, అంటే ఎక్సర్సైజ్ చేసినటువంటి అనుభవం. ఈ లోభత్వం అనేది నాశనానికి గుర్తు. వాళ్ళు నశించిపోతారు అని చెప్తుంది. ఈ లోభత్వం అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఆశకు అంతం ఉండదు. అంటే ఒక డబ్బు విషయంలోనే కాదు, వాళ్ళు స్త్రీ విషయంలో, డబ్బు విషయంలో, వారి కంటికి నచ్చిన విషయంలో, వాళ్ళ శరీరము ఆశించిన సుఖభోగముల విషయంలో, అన్నిటిలోనూ వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటారు. ఈ లోభత్వం కలిగినటువంటి దుర్బోధకులు ఎలా ఉంటారంటే, చూడండి, ఒక మనిషి లేకపోతే ఇద్దరు మనుషులు ఉండడానికి ఎంత పెద్ద ఇల్లు కావాలి ఆలోచించండి. ఇద్దరు మనుషులు ఉండటానికి, లేకపోతే ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు చిన్నపిల్లలు ఉండడానికి చాలా పెద్ద బంగళాలు కోరుకుంటారు. అంటే వాళ్ళ మనసు ఏమనిపిస్తుంది తెలిసిన? నీ విలువేంటి, నీకున్న వాల్యూ ఏంటి, మరి ఈ చిన్న బంగళాల్లో నువ్వు ఉంటే ఎలాగా, మంచి బీచ్ రోడ్డు పక్కన మంచి అపార్ట్మెంట్ తీసుకుంటే అక్కడ బాగుంటుంది అని చెప్పి వెంటనే ఇల్లు మారిపోతారు. అక్కడికి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఆశకు తృప్తి లేక, నీ వాల్యూ చాలా ఘనమైంది కనుక
సిటీ మధ్యలో మంచి ఓపెన్ హాల్ ఉన్నటువంటి బిల్డింగ్ ఉన్నటువంటి దాన్ని కొనుక్కోవాలని ఇంకా సిటీ సెంటర్లో బిల్డింగ్లు కొనుక్కుంటారు. ఇలాగా వాళ్ళ ఆశలకు హద్దులు ఉండవు, కంట్రోలింగ్ ఉండవు. చూడండి, ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉండడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే పెద్ద పెద్ద బిల్డింగుల్లో, అపార్ట్మెంట్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళే సాధకం చేయబడిన హృదయం అంటే ఇలానే ఉంటుంది. లోభత్వం ముందు సాధకం చేయబడిన అంటే వాళ్ళ ఆశలకు అంతం ఉండదు. ఇప్పుడు చూడండి, యోబు పుస్తకంలోన ఇమ్ము ఇమ్ము అను ఇద్దరు జలగలు పిల్లలు ఉంటారని సామెతల పుస్తకంలోన సామెతల్లో ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కుమార్తెలు ఉండిరి అని ఉంటుంది. ఆ మాట చూస్తారా? లేకపోతే చదువుతాను, చూడండి. సామెతలు 30 అధ్యాయం 15వ వచనం. సామెతలు 30 అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను, చూడండి. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు ఇద్దరు కలరు, తృప్తి పడనవి 3 కలవు, చాలును అని పలుకునవి 4 కలవు. చూసారా? జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కుమార్తెలు కలరు అని రాయ. అంటే వీళ్ళ లోభత్వం అనేది ఎలాంటిదంటే, ఇంకా వాళ్ళ పని ఎప్పుడు చూసినా ఇవ్వండి 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 అంటే ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళకి తృప్తి ఉండదు, ఎంత పెద్ద బిల్డింగ్లో ఉన్నా వాళ్ళకి తృప్తి ఉండదు. వాళ్ళు కన్ను ఆశించిన కొలది, వాళ్ళ శరీరము ఆశించిన కొలది, అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. అంటే అన్లిమిటెడ్ వాళ్ళ సుఖభోగముల కొరకు వాళ్ళు ఎంతమందినైనా మోసం చేస్తారు, ఎంతమందినైనా నాశనం వైపు నడిపిస్తారు. చివరికి వాళ్ళ స్వభావాన్ని గురించి పేతురయ్య రాసిన మాట ఏంటంటే, నేను 14వ వచనంలో మళ్ళొకసారి చదువుతాను, చూడండి. లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి. ఈ మాట అన్నిటికంటే ప్రమాదపూరితమైంది. శాపగ్రస్తులై ఉండి అని అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు జీవములో నుండి వేరైపోవడం. అంటే దేవుడు తన కొరకు మరణము లేని నిత్యత్వాన్ని, మరణము లేని జీవితాన్ని ఇచ్చినది వాళ్ళు తృణీకరించుకొని తమ్మును తామే నాశనానికి అప్పగించుకుంటారు. చూసారా? వీళ్ళని గురించి మరి ఇక్కడ మనం మొదట్లో కూడా 2వ అధ్యాయం మొదట్లో కూడా మనం చదువుకున్నాం. గమనించారా? ఏమని చదువుకున్నాం చూడండి. వారు లోభులై, చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. వారు అధిక లోపులై కల్పనా కథలు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. గమనించారా? అంటే వాళ్ళు జీవములో నుండి వేరైపోయి వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. జీవం నుండి వేరవటం అంటే అర్థం ఏంటి? క్రీస్తు అనుగ్రహించే రక్షణ నుండి వేరైపోతారు. వాళ్ళు తమ్మును తామే నాశనానికి అప్పగించుకుంటారు. చూడండి, ఆ మాట మనం ఇక్కడే 2వ అధ్యాయం 12వ వచనంలో చదవచ్చు. నేను చదువుతున్నాను, చూడండి. వారైతే పట్టబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయముల గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ఫలితముగా హానిని అనుభవించుచు తాము చేయు నాశనములోనే తామే నాశనము పొందుదురు. గమనించారా? తాము చేయు నాశనములో వాళ్ళే నాశనం అయిపోతారు. అంతేకాకుండా వాళ్ళు ఇతరులను కూడా నాశనం చేస్తారు. బిడ్డలారా, ఒక దైవజనుల్లో ఏ మాదిరి చూడాలి? ఈ రోజుల్లో దేవుని విషయాల్లో
నష్టము, వైరాగ్యము, త్యాగము, ప్రతిష్ట అనే 4 సంపూర్ణమైన గుణాలు ఉన్నాయి. వీటికి ఖచ్చితంగా విరోధమైనవే ఈ అబద్ధ బోధకుల యొక్క వాంఛలు, కోరికలు. చూడండి, వాళ్ళు సంవత్సరం చాలా పెద్ద పెద్ద ఇళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సంవత్సరం వాళ్ళ వస్త్రాలు కానివ్వండి, వాళ్ళు వాడుకునే కార్లు కానివ్వండి మార్చేస్తూ ఉంటారు. అంటే మామూలు లగ్జరీ కారు కొనరండి. వాళ్ళు ఈ సంవత్సరం ఒక కారు కొంటే కొత్త మోడల్ ఏదొస్తే ఆ కారు కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళ వస్త్రాలు కూడా లైటింగ్కి రిఫ్లెక్షన్ ఇచ్చేటువంటి రకరకాల కాస్ట్లీ వస్త్రాలు కొంటారు. వాళ్ళు వాక్యాన్ని బోధించాలంటే వాళ్ళ వెనక రకరకాల డిజైన్లు, రకరకాల లైట్లు, ఎఫెక్ట్లు ఉండాలి. గమనించారండి? ఈ రోజుల్లో చూడండి, చిన్న స్టేజ్ మీద కూడా, వాక్యం చెప్పే స్టేజ్ మీద కూడా రంగుల డిజైన్లు, ఆ లైట్లు, డెకరేషన్లో పెట్టుకుంటున్నారు. అవి లేకపోతే వాళ్ళు వాక్యం చెప్పలేరా అంటే చెప్పలేరు. అంటే వాళ్ళ లైటింగ్ ఎఫెక్ట్కి వాళ్ళ వస్త్రాలు రిఫ్లెక్షన్ ఇచ్చి వాళ్ళ పిల్లిగడ్డాలు, వాళ్ళ మీసాలు, వాళ్ళ తలలకు రంగులు, మేకప్లు కలిగి ఉండి వాళ్ళు నడిపించబడుతూ ఉంటారు. బిడ్డలారా, దయచేసి ఈ విషయాలు మనందరం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంత వాక్యాన్ని పరిశుద్ధ లేఖనముల నుంచి దేవుని ఆత్మ మాట్లాడుతుంది కదా. ఇప్పుడు చూడండి, మీరు వెళ్ళే సంఘాలు ఎలాంటి సంఘాలో ఒకసారి మీ మనస్సాక్షికి ఆలోచించుకోండి. దేవాది దేవుడు తేటగా మనతో మాట్లాడుతున్నప్పటికీ మనందరం కూడా వాక్యం కంటే, అంటే ఈ దుర్బోధకుల యొక్క శరీర ఆశలు, వాంఛలు సంఘాలకు పబ్లిక్గా తెలిసినప్పటికీ కూడా వాళ్ళకు తెలుసు, మా పాస్టర్ గారు రహస్యంగా తాగుతాడని తెలుసు, మా పాస్టర్ గారు రహస్యంగా మరి వ్యాపారాలు చేస్తాడని తెలుసు, వడ్డీలు చీటీలు చేస్తాడని తెలుసు, అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలుసు. అన్నీ తెలిసినా కూడా చాలామంది పర్వాలేదులే అని వాళ్ళతో రాజీ పడి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తున్న సత్యాన్ని చూస్తే మనము అలాంటి వాళ్ళను విడిచిపెట్టి దూరంగా పారిపోమ్మని పరిశుద్ధ లేఖనాల్లో చాలా సందర్భాల్లో రాయబడింది. ఉదాహరణకు మీరు చూస్తారంటే రోమాపత్రికలో 16వ అధ్యాయము, రోమాపత్రిక 16వ అధ్యాయము 17వ వచనం చదువుతాను చూడండి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకము వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదముల కింద శీఘ్రముగా తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. గమనించారా నాన్న? ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు రోమా సంఘానికి, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా, అంటే మీరు ఏం నేర్చుకున్నారు? నేర్చుకున్న బోధ ఎక్కడి నుంచి వచ్చింది? అపోస్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి బోధ. అపోస్తులు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అపోస్తులు యేసయ్య దగ్గర నేర్చుకున్నారు. ఈ రోజున సంఘాలలో మనం బోధిస్తున్న ప్రతి బోధ అపోస్తుల ద్వారా దేవుని ఆత్మ మనకు నేర్పించినటువంటి బోధను మనం చెయ్యాలి. గమనించారా? ఎందుకంటే కలిపి చెరిపడేటువంటి బోధలు,
తీయటి బోధలు, శరీర సంబంధమైన ఉద్రేకాలతో కూడినటువంటి బోధలు ఉండవు. గమనించారా? వాళ్ళు అపోస్తులు దేవుని ఎదుట నిలబడి వాళ్ళు సువార్తను ప్రకటిస్తారు అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు నేర్చుకున్న బోధ కాక భేదములు ఆటంకములు కలగజేసి వారిని కనిపెట్టుకొని చూడండి, మిమ్మును బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోండి. అటివారు మన ప్రభువైన యేసుక్రీస్తు కాక తమ కడుపుకే దాసులని వారు ఇంపైన మాటలను, ఇచ్చకపు మాటలను, నిష్కపటులను మనసులను మోసపుచ్చుదురు. ఇక్కడ చూడండి 13 నుంచి వాళ్ళు ఎలా మోసం చేస్తారు అనేటువంటి విషయాలు ఉంటాయి. గమనించారా నాన్న? ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, దేవుడు వారిలో ఉండక నువ్వు వెడలి పొమ్మని వాళ్ళు మోసం చేసే దుర్బోధకులని మరి పరిశుద్ధుల ద్వారా దేవుని ఆత్మ అపోస్తుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఈ రోజున వాక్యం వింటారు, కానీ మీ మనస్సాక్షి మరి అలాంటి దుర్బోధకులతోనే కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ సహవాసంలో నడిపించబడతా ఉంటారు. నేను అడుగుతున్నాను దైవజనుడిగా, నేను ఇంత సువార్త ప్రకటిస్తున్నప్పుడు, లేఖనాల్లో ఉన్న సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీరు ఒక మనసులో మీరు ఒక నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? నేను దుర్బోధకుల నుండి నేను విడిపించబడాలి, వాళ్ళు నాశనం అవటమే కాకుండా నన్ను కూడా నాశనం చేస్తారు కనుక నేను రక్షించబడి నేను ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ దుర్బోధలను వెంబడించే వారిని కూడా నేను మార్చాలి, సత్యాన్ని చెప్పి నేను వారిని కూడా రక్షించాలి అనేటువంటి నిర్ణయం ఎందుకని తీసుకోరు మీరు? కారణం ఏంటి అంటే, నీతిమంతుల ప్రయాస వృధా చేయడానికే తమ్మును తామే నాశనం చేసుకుంటూ అనేకుల్ని నాశన వైపు నడిపిస్తూ అబద్ధ బోధకులను సపోర్టు చేస్తూ నడిపించబడే విశ్వాసులు కూడా చాలామంది ఉన్నారు. బిడ్డలారా, ఈ రోజుల్లో గుర్తుపట్టగలిగిన వారు ఉంటారండి. లేకపోతే వాళ్ళ ఆశలను తృప్తిపరచుకోవడానికి జలగరకు కనుక ఇమ్ము అనే 2 కుమార్తెలు ఉన్నట్టుగా ఇప్పుడు విశ్వాసులు కూడా ఒక జలగకు పుట్టినటువంటి పిల్లల్లాగా ఇప్పుడు నీ సేవకుల్లో ఆశలు చావో, నీ సేవకుడు భక్తిని ఎక్కడ చూపిస్తాడంటే రిచ్లో చూపిస్తాడు. కారుల్లో, టేకు తలుపుల్లో, గ్రానైట్ రాళ్ళల్లో, పెద్ద పెద్ద మందిరాల్లో, ఏమండి ప్రజలందరూ సంతోషపడేటువంటి వాటిల్లో నీ సేవకుడు భక్తిని చూపిస్తాడు. గమనించారా? అదే జీవితం మరలా మీ విశ్వాస జీవితంలో కూడా వస్తుంది, సంఘంలో కూడా వస్తుంది. ఎందుకంటే తండ్రిలో ఉన్నటువంటి బుద్ధులే పిల్లల్లోకి వస్తాయి. తండ్రి ఒక జీవితం, బిడ్డలు ఒక జీవితం కాదు. గమనిస్తున్నారా? ఈ రోజుల్లో తల్లిదండ్రులారా, దయచేసి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ఒకసారి మీ మైండ్కు పదును పెట్టండి. క్రైస్తవులు మైండ్తో ఆలోచించే వాళ్ళు లేరు. క్రైస్తవుల మైండ్ని సాతాను ఎప్పుడో దోచుకుంది. ఈ రోజున గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరండి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు ఉదయకాలంలో ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిమలాడుతున్నాను. దయచేసి ఈ విషయాలు గమనించాలని దేవుని ఎదుట మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నాను. మీరు ఎంత ఉపదేశం విన్నా మీరు నిర్ణయం తీసుకోవట్లేదు అని అంటే, మీ మనసులో దైవ భయం రావటం లేదు అని అంటే, దుర్బోధకులు ఎలాగ తమ్మును తాము నాశనం చేసుకొని ఇతరులను నాశనం చేస్తారో మీరు కూడా సేమ్ అదే పాలు పంపుల్లో బ్రతుకుతారు అనే సత్యాన్ని కూడా దయచేసి మీరందరూ కూడా గుర్తుపట్టాలి. కనీసం భయపడి ప్రార్థన చేసుకొని దేవుని ఆలోచన ఏది చెబితే ఆ ప్రకారంగా నడిపించబడదాం అనే ఆలోచన కూడా ఉండదండి. చూడండి నాన్న, నేను ఇక్కడ 13వ వచనం నుండి ఒక్కొక్కటి నేను చదువుతాను, దాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి నాన్న,
13వ వచనం మళ్ళా నేను చదువుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈ దుర్బోధకుల్లో ఉండేటువంటి జీవితం ఎలాంటిదంటే, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ జీవితం ఎలాగుంటుందంటే, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకులను నిందాస్పాదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ఏమండి, ఆలోచించండి. భోగముల యందు సుఖించడం ఏంటండి? ఏమండి, అన్నపానములు పుచ్చుకొనుట యందు సుఖించటం ఏంటండి? అన్నపానములు పుచ్చుకునేటప్పుడు సుఖపడ్డం ఏంటి? అన్నపానములు ముంచుకునేటప్పుడు భయమేమి ఉండకుండా వాళ్ళు చాలా నిర్భయంగా మీ ప్రేమ విందుల్లో చక్కగా అన్నపానములు పుచ్చుకుంటారంట, సుఖభోగములు కలిగి ఉంటారంట. వాళ్ళు వెళ్ళింది భోజనాలు చేయటానికి, కానీ సుఖభోగములు అంటే అర్థం ఏంటి? మనందరం కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి. గమనించారా? ఒకనాటి సుఖానుభవము అనే మాటకి అర్థం ఏంటో తెలుసునండి. ఒకనాటి సుఖానుభవము అనే మాటకి అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో మనం చాలా బైబిల్లో చాలా లాంగ్వేజెస్లో కూడా చూసినప్పటికీ ఇంగ్లీష్లో మిగతా అంటే తెలుగు ట్రాన్స్లేషన్లో కొంచెం తేడా ఉంది. ఆ పదాలు ఒకనాటి కాదండి, అక్కడ ఇంగ్లీష్లో కానీ లేకపోతే వేరే లాంగ్వేజెస్లో చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే పట్టపగలు. ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే, పట్టపగలు విందులు చేయుట వారికి సంతోషము అని రాయొచ్చు. ఈ పదం రాయొచ్చు తెలుగు ట్రాన్స్లేషన్లో. ఇంగ్లీష్లో రాయబడిన మాట అదే. ఒకనాటి అన్న దగ్గర పట్టపగలు, డే టైం అని రాసుంది. అందుకని డే టైం అంటే అర్థం ఏంటి? వాస్తవంగా రహస్యపు పాపాలన్నీ కూడా అర్ధరాత్రి చేస్తారు, నైట్ టైం చేసుకుంటారు. చూడండి, నైట్ టైమే ఎక్కువగా మరి రహస్య పాపాలు చేసే వాళ్ళందరూ కూడా అర్ధరాత్రుల్లో పబ్బుల్లో, క్లబ్బుల్లో, సినిమా థియేటర్లో, పిక్నిక్ పార్కుల్లో, ఫంక్షన్లో రహస్యపు బ్రతుకులు బతికే వాళ్ళంతా కూడా నైటే పాపం చేస్తారు. కానీ వీళ్ళు అబద్ధ బోధకులు ఎలాగుంటారో తెలిసిన, వీళ్ళు పట్టపగలే అంటే వాళ్ళకి రాత్రి చేసిన పాపం సరిపోక పట్టపగలు కూడా ఆ విచ్చలవిడితనం, సుఖభోగాలు, పట్టపగలు వీళ్ళు ధైర్యంగా ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు నచ్చింది, నా శరీరం కోరుకున్నది నేను చేస్తాను అనే ధైర్యంతో వీళ్ళు ఎవరిని కూడా కేర్ చేయకుండా వాళ్ళ ఆలోచనకు తగినట్లుగా చేస్తారు. గమనించారా? ఇదే ఒకనాటి సుఖానుభవం అంటే వాళ్ళు ఆ సుఖానుభవం అర్ధరాత్రే కాకుండా పట్టపగలు కూడా చేస్తారు అని అర్థం. గమనించారా? ఇక వాళ్ళకి ఏ భయం ఉండదండి. అంటే పగలు కూడా పబ్లిక్గా ప్రజలందరికీ తెలిసే విధంగా వాళ్ళు వ్యాపారాలు చేస్తారు. సేవకులే వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు బిజినెస్లో పార్ట్నర్లుగా ఉంటారు. ఏమండి, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడిచ్చిన దాంతో బ్రతకరు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళకి తృప్తి చాలదు. గమనించారా? వాళ్ళ ఆశకు తృప్తి ఉండదండి. అందుకని వాళ్ళు ఇతర వ్యాపారాలతో కూడా పొత్తులు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. గమనించారా? దేవుని సేవ చేసేటప్పుడు దేవుడు నీకు ఎంత ఇస్తే దాంతో తృప్తి పడాలి. గమనించారా? దాంతో తృప్తి పడరండి. చాలామంది ఏమంటారంటే, మేము కూడా కష్టపడి పౌలు డేరాలు కుట్టి కష్టపడి డబ్బులు సంపాదించుకొని మరి సేవ చేశాడు అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను ఈ మధ్యలో కొంచెం ఆ మాట కొంచెం వివరణ ఇవ్వాలని అనిపిస్తుంది. మరి ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలీదు. చూడండి, 1 కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ రాస్తున్నటువంటి మాట నేను చదువుతాను. చూడండి, 9వ అధ్యాయము
14వ వచనం నుండి చదువుతాను చూడండి. అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించెను. దయచేసి ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సువార్తను ప్రకటించేవాడు సువార్త వలన జీవించాలని రాసింది ఎవరు, చెప్పింది ఎవరు అంటే ప్రభువు చెప్పాడంట. ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి. గమనించారా? ప్రభువేమో పౌలుకి సువార్త ప్రకటించేవాడు సువార్త వలన జీవించాలి అని పౌలుకు చెప్తే, పౌలేమో అలా సువార్త వలన బతకకుండా పౌలేమో డేరాలు గుట్టి పౌలేమో చేతులతో కష్టపడి డబ్బులు సంపాదించి సేవ చేస్తాడండి. యేసు ప్రభు చెప్పింది ఏంటి, పౌలు చేసేదేంటి? గుర్తుపట్టేవాళ్ళు ఎవరు లేరు. 15వ వచనం, నేనైతే వీటిలో దేనినైనా వినియోగింపలేదు, మీరు నా ఎడల ఇలాగు జరపవలెనని ఈ సంగతులను వ్రాయనూ లేదు. గమనించారా? నేనేదో డేరాలు కుట్టానని, నేనేదో మరి కష్టపడి పనిచేశానని, మీరు నాలాగా పనిచేసి కష్టపడాలని నేను ఈ సంగతులు మీకు రాయటం లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించుట వలన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఇది నేనిష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడిను. గృహ నిర్వాహకత్వం అంటే సేవ. ఆ సేవ చేయడానికి దేవుడే అతనికి అప్పగించాడంట. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము సంపూర్ణంగా వినియోగించుకొనకుండా సువార్త ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. గమనించారండి? సువార్తను ప్రకటించడం ద్వారా వచ్చినటువంటి దానితోనే నేను బ్రతకాలి. నేను ఉచితంగానే ప్రకటించడానికి ఇష్టపడాలి. కానీ దేవుడే సువార్త ప్రకటించడం వలన, సువార్త ప్రకటించేవాడు సువార్త వలన వచ్చేటువంటి జీతాన్ని వాడు తిని బతకాలని 14వ వచనంలో మనం చదువుతున్నాం. అలాగా సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవించవలను అని ప్రభు నియమించెను. ఏమండి? పౌలుకు యేసు ప్రభు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తాడా? చెప్పండి. ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కష్టార్జితంతో బ్రతుకుతూ, ఏమండి పౌలు ఎలా బ్రతికాడో మేము అలా బ్రతుకుతున్నాం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎవరిని ఏమంటాం చెప్పండి? లేఖనాలు అర్థమవుతాయో లేదో తెలియదు. పౌలు జీవితకాలం 30 ఏళ్ళు పైన సేవ చేశాడు. పౌలు 30 ఏళ్ల జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఆయన మరి ఉద్యోగం చేసి కష్టపడి డబ్బులు సంపాదించి సేవ చేశాడు? బైబిల్ చూసేవాళ్ళు లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు. పౌలు క్రీస్తు యొక్క మర్మం బయలుపరచబడక మునుపు 7 నుంచి 10 సంవత్సరాలు ఆయన ఇలాంటి పనులు చేశాడు. కింకిరియాకి వెళ్ళి గుండు కొట్టించుకున్నాడు, ఆచారబద్ధమైన పనులు చేశాడు, కష్టపడి డేరాలు గుట్టి పని చేసుకొని కష్టపడ్డాడు. గమనించారా? క్రీస్తు మర్మం సంపూర్ణంగా బయలుపరచబడే వరకు పౌలు 7 నుంచి 10 సంవత్సరాలు అలా బతికాడు. ఆ తర్వాత మిగతా 20 సంవత్సరాలు పైబడి ఆయన ఎక్కడా కూడా ఏ పనులు చేయలా, సంపూర్ణంగా సువార్తను ప్రకటించాడు. గమనించారా? ఈ రోజుల్లో పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్నవాళ్ళు, మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు ఇలాంటి పద్ధతులను అనుసరించి నడిచే సంఘాలు చాలా ఉన్నాయండి. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఈ సుఖభోగములు యందు ఆశించి నడిపించబడే వీళ్ళలో ఏముంటుందంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండదు వీళ్ళ జీవితంలో. గమనించారండి? అందుకనే ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకములు నిందాస్పాదములనై ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. గమనించారా? అంటే అర్థం ఏంటి? మీ సుఖభోగముల యందు వాళ్ళు అన్నపానములు పుచ్చుకుంటూ మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారంటే మోసం చేస్తారు అని అర్థం. చూడండి, ముందల కళంకములు నిందాస్పాదములు అంటే అర్థం ఏంటి? ఏమండి?
ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు తెల్లని వస్త్రం ఉందనుకోండి, అది దాని మీద ఒక బురద చిమ్మి పడితే, రోడ్డు మీద నడుస్తున్నాం, ఆ బస్సు ఏదో బురద గుంటలోంచి వెళ్ళింది, ఆ బురద నీళ్లు చింది పడ్డాయి అనుకోండి, ఆ క్లాత్ని మనం ఏమంటామంటే, అయ్యో ఇది తెల్లటి వస్త్రమే కానీ మరి మచ్చలు పడిపోయిందండి, అయ్యో బురద చిమ్మి పడిపోయిందండి, మచ్చలుగా ఉంది అంటారు. దాన్నే కళంకం అంటారు. మచ్చ, డాగు అంటే అర్థం ఏంటంటే మన హృదయం సమర్థించే పాపాలు. అంటే ఏం కాదులే, ఈ చిన్న మచ్చలుంటే ఏమైద్ది, చిన్నదేగా, ఏం కాదులే, దేవుడు కనికరిస్తాడు అనేటువంటి పాపాలన్నీ కళంకాలు. ఇప్పుడు నిందాస్పదములు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, నువ్వు వేసుకున్న తెల్లని వస్త్రమే బొక్కలుగా చిరిగిపోయి నీ శరీర అవయవాలన్నీ కూడా బయటికి కనపడతా ఉంటాయి. అంటే నిందలకు అవమానాలకు అలాంటి జీవితాల గుర్తు. గమనించారా? అంటే మన జీవితంలో చాలామంది సంఘ విశ్వాసులే నీ మీద నిందలు వేస్తూ నీ బ్రతుకుని ఎండగడుతూ ఉంటారు. గమనించారా? ఇదే కళంకము, నిందాస్పాదములు అంటే. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ప్రేమ విందులలో అన్నపానములు పుచ్చుకొనుచు సుఖభోగముల యందు సుఖించుచు అంటే అర్థం ఏంటి? ప్రేమ విందులు అంటే అర్థం ఏంటి? అంటే మీతో ప్రేమగా ఉంటారు. అక్కడ ఆ మాటకి, సుఖభోగములు అనే మాటకి మనం యోధా పుస్తకంలో చదివితే కొంచెం క్లారిటీగా ఇదే మాట అర్థమవుద్ది. చూడండి, యోధా పుస్తకంలో 12వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. నేను చదువుతున్నాను, చూడండి. వీరు నిర్భయముగా మీతో భోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు ప్రేమ విందులో దొంగ మెట్టల వలె ఉన్నారు. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవచ్చు, నిర్జలమైన మేఘాలుగాను కాయలు రాలి ఫలము లేని రెండు మారులు చచ్చిన వేళ్లతో ప్రకిలింపబడిన చెట్లుగాను. గమనించారా? తమ అవమానమును నురుగును వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండ అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. గమనించారండి? ఇక్కడ 12, 13 వచనాల్లో మనం చూస్తే వాళ్ళు దొంగ మెట్టల వలె ఉన్నారు అని రాయబడింది. అక్కడేమో పేతృపత్రికలోనూ వాళ్ళు సుఖభోగముల యందు సుభోజనములు చేయొచ్చు, సుఖభోగముల యందు వాంచగలిగిన వారై ఉంటారని రాయబడింది. అంటే ఈ రెండు మాటలకు అర్థం ఏంటంటే, మీతో ప్రేమ విందుల్లో, అంటే ఇక మీ పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, దినాలకి, తద్దినాలకి, జ్ఞాపకార్థాలకి, సంవత్సరికాలకి, పండగలకి, పప్పలకి అన్నీ శుభ్రంగా వండుకొని మీరు సేవకులను పిలిచి పెడతా ఉంటారు. గమనించారా? మీ ప్రేమ విందుల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు చేసా? తీయటి మాటలు చెప్తూ మీ పాపాన్ని ఖండించి బుద్ధి చెప్పకుండా వాళ్ళు చక్కటి తీయటి మాటలు చెప్తూ మిమ్మల్ని ఏం చేస్తారంటే మోసం చేస్తారు. అది సుభోజనములు చేస్తూ మీ వలన లాభం సంపాదించుకుంటూ మిమ్మల్ని అందరినీ మోసం చేస్తూ ఉంటారు. అది దాని అర్థం. దొంగ మెట్టల వలె ఉండటం అంటే మిమ్మల్ని మోసం చేస్తారు అంటారు. మోసం చేస్తారు వాళ్ళు మిమ్మల్ని అందరినీ. వాళ్ళకి తెలుసు మోసం చేస్తున్నారని తెలుసు. వాళ్ళు చక్కగా మిమ్మల్ని మోసం చేస్తూ మన చేతికి బకరాగాళ్ళందరూ దొరికారా అని వాళ్ళందరూ సంతోషపడతా ఉంటారంట. చూడండి, మోసం చేస్తూ సంతోషపడతా ఉంటారంట. ఈ రోజున ఎలాంటి సంఘాలకు వెళ్తున్నారో ఒకసారి మీ మనోనేత్రాలు తెరవబడి చూస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. చూశారండి, ఈ రోజుల్లో ఎవ్వరు కూడా గ్రహించే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చూడండి, మనం ఎన్ని గుణాలు చెప్పుకున్నాం, ఎన్ని విషయాలు చెప్తున్నాం. ఒకటి, లోభత్వాన్ని కలిగి ఉన్నారు. రెండవది, ఒకనాటి సుఖానుభవం కలిగిన వాళ్ళుగా ఉంటున్నారు. అందులో కళంకమును, నిందాస్పాదములు కలిగిన వారుగా ఉన్నారు. మూడవది, ప్రేమ విందులలో అన్నపానములను పుచ్చుకొనుచు మోసం చేస్తున్నారు. చూసారండి, వాళ్ళు నిర్భయముగా మీతో
సుభోజనాలు చేస్తూ చూడండి సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. గమనించారా? వారి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడింది. చూసారా? దుర్బోధకుల గురించి ఎక్కడ చెప్పినా కూడా వాళ్ళు ఎంత సుఖభోగాలు అనుభవిస్తారో వాళ్ళ కొరకు అంత గాఢాంధకారం ఉంది. బిడ్లారా, అమెరికా ఇతర దేశాలలో ఈ దుర్బోధకులు చాలా ఎక్కువ మంది ఉంటారండి. ఈ రోజుల్లో వాళ్ళను చూసుకొని మన ఇండియాలో కూడా చాలామంది సేవకులు వాళ్ళలాగే గొప్ప గొప్ప ఇండ్లు, గొప్ప గొప్ప టేకు తలుపులు, గ్రానైట్లు, కార్లు, ఏమండి మామూలు కంపెనీ కార్లు కాదండి. గమనించారా? రోల్స్ రాయల్స్, గమనించారా? చాలా పెద్ద పెద్ద కార్లు అండి, బెంజ్ కార్లు, గమనించారా? పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద వాచీలు, రహస్యపు వాచీలు, ఏమండి వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ బూట్లు, వాళ్ళ డ్రెస్సింగు, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మేకప్లు, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ చుట్టూ బౌన్సర్లు, బాడీగార్డులు. దేవుడు కాపాడలేడండి, వీళ్ళ బాడీగార్డులు కాపాడతారు. చూశారండి ఎంత భయంకరమైనటువంటి స్వభావాలతో వాళ్ళు సేవలు చేస్తున్నారో. వీళ్ళే దుర్బోధకులు. గమనించారా? వీళ్ళు ఎక్కడుండి మీ సొమ్మును తీసుకెళ్ళి అమెరికాలో నాశనం రాదు, అక్కడ టెక్నాలజీ బాగుంటుంది, అక్కడ కాపాడబడతామని అమెరికా, లండన్ కొన్ని దేశాల్లో స్థలాలు, ఇళ్ళు కొనుక్కొని బతుకుతున్నారు. సేవ ఏమో ఇండియాలో చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులేమో అమెరికాలో, లండన్లో, పెద్ద పెద్ద దేశాల్లో ఉంటున్నాయి. బిడ్లరా, ఈ రోజున గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు, గ్రహించే వాళ్ళు ఎవరు కూడా లేరు. గమనిస్తున్నారన్నానా? తర్వాత చూడండి, మనం 13వ వచనం మనం చదువుకున్నాం. ఇప్పుడు చూడండి 14వ వచనం చదువుతాను. చూడండి, వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి. బిడ్లారా, గుర్తుపట్టారా? ఎలాంటి స్వభావాలు కలిగిన వారై ఉన్నారంట? వ్యభిచారము, పాపము మానలేని కన్నులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మన ఉదాహరణ చెప్తాను చూడండి. మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, భోజనం చేసేటప్పుడు మనకి కడుపు నిండినట్లు మన కడుపే చెప్తుంది మనకి, అయ్యా కడుపు నిండిపోయింది, ఇక చాలు, ఇక ఎక్కువ తిన్నామంటే వాంతులు అవుతాయి, ఆ కడుపు పగిలి చస్తావు, ఇంకా అన్నం తినొద్దు, ఆపేసేయి అని కడుపు చెప్తుంది. కానీ ఇక్కడ ఈ కళ్ళు ఏమని చెప్తాయో తెలుసిన? ఈ కళ్ళు ఎంత పాపం చేసినా తృప్తి పడదు. ఇద్దరితో పాపం చేసినా తృప్తి పడదు, 10 మందితో పాపం చేసినా తృప్తి పడదు. ఎంతమంది కావాలంటే అంతమందిని, వాళ్ళ ఆశకు తృప్తి ఉండదండి. గమనించారా? అంటే వాళ్ళ కన్ను చూసిన ప్రతిదానిని ఆశిస్తుంది. చూడండి, రోడ్డు మీద ఏ వస్తువులు చూసినా, ఏ కారు చూసినా, ఏ బంగ్లా చూసినా, ఏ స్త్రీని చూసినా, ఏ వ్యక్తులను చూసినా వాళ్ళలాగా నేనుండాలి. చూడండి, ఈ రోజుల్లో పాస్టర్లు మరి హైదరాబాద్ సతీష్ గారు ఉన్నట్టు ఉండాలని కోరుకుంటున్నారు. చుట్టూ బౌన్సర్లు, చుట్టూ పెద్ద పెద్ద మందిరాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు. ఏమండి, ఇప్పుడు చూడండి, హైదరాబాద్ సతీష్ గారు బ్యాగులు అమ్ముకుంటాడు, నూనెలు అమ్ముకుంటాడు, మరి ఏంటి రబ్బర్ బ్యాండ్లు అమ్ముకుంటాడు, మరి జ్యువెలరీస్ అమ్ముతున్నాడు, మరి మీ పుట్టినరోజులు కేకులు కూడా ఇస్తున్నాడు. చూసారా? సేమ్ ఇప్పుడు రాబోయే దినాల్లో మిగతా కార్పొరేట్ సేవకులందరూ కూడా అలానే తయారవుతారు. ఇప్పుడు చూడండి, ఆ సతీష్ బాబు గారు చక్కగా క్రికెట్లు ఆడిస్తున్నాడు, చక్కగా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద పాస్టర్లందరూ క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చూసారండి? వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు, తప్పు లేదని చెప్పి ఇప్పుడు చక్కగా వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఎల్సీడీలు పెట్టి పాస్టర్ లేకపోయినా టీవీలో నుంచి వాక్యం చెప్పి ఆయనే నడిపించబడుతున్నారు. చూసారా?
ఇవన్నీ దుర్బోధకుల్లో ఉండేటువంటి గుణాలండి. దయచేసి ఈ రోజుల్లో అర్థం చేసుకోవాలి. గమనించారా? వీళ్ళు సంఘంలో బలహీనమైనటువంటి స్త్రీలను, ఆ కష్టాల్లో ఉన్నటువంటి, శ్రమలలో ఉన్నటువంటి స్త్రీలను వాళ్ళను పట్టుకొని వాళ్ళని వెంబడిస్తూ వాళ్ళను అవసరాలకి వాడుకుంటూ వాళ్ళతో పాపం చేస్తూ మానలేని కన్నులు గలవారై అనేకులను పాపం వైపు నడిపిస్తూ ఉంటారు. గమనించారా? ఇవన్నీ కూడా అబద్ధ బోధకులలో ఉండేటువంటి ఆ గుణాలు. దయచేసి ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఐదవది, అస్థిరులైన వారిని మనస్సులను మరలు కొల్పుచు. అంటే అర్థం ఏంటి? కొత్తగా వచ్చిన వాళ్ళు, లేకపోతే లోతైన అనుభవం లేని వాళ్ళని, స్థిరత్వం లేని వాడిని, అంటే ఆ సంఘానికి ఈ వారం ఇంకో సంఘం, ఈ వారం ఇంకో సంఘం, ఈ వారం ఇంకో సంఘం అని తిరిగేవాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఫెయిత్, అంటే స్థిరమైన విశ్వాసం లేని వారిని మోసం చేస్తూ ఉంటారు. గమనించారా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి. గమనించారా? ఆరవది, లోభత్వం విషయంలో సాధకం చేయబడ్డం. గమనించారా? అంటే ఎక్సర్సైజ్ ఉంటుంది, వ్యాయామం ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళల్లో. ఎక్కడ? వాళ్ళ హృదయంలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పాపం ఎలా చేయొచ్చు, ఎవరెవరిని ఎలా లొంగ తీసుకోవచ్చు, ఎలాంటి ఆశలు చూపించవచ్చు, ఎలాగ వాళ్ళ మనసును మరలు కలపచ్చు అనేటువంటి ప్రాక్టీస్ అయి ఉంటారు వాళ్ళు. అంటే ఆల్రెడీ ట్రైనింగ్ అయి ఉంటారు వాళ్ళు. గుర్తుపట్టారండి? ఈ రోజుల్లో గుర్తుపట్టడం చాలా కష్టం అండి. అంతేకాకుండా చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఏడవది, శాపగ్రస్తులై ఉంటారు అనేటువంటి సత్యాన్ని మనం చూడవచ్చు. గమనించారా? ఇప్పటికి ఎన్ని చెప్పాము? 7 చెప్పుకున్నాం. ఒకటి, ఒకనాటి సుఖానుభవం. రెండవది, అందులో కళంకము, నిందాస్పదములు. మూడవది, ప్రేమ విందుల్లో దొంగ మెట్టల వలె ఉండటం. నాలుగవది, వ్యభిచారం, పాపము, మానలేని కన్నులు కలిగి ఉండటం. ఐదవది, అస్థిరులైన వారిని లోపరుచుకొని మోసం చేయటం, అంటే స్థిర విశ్వాసం లేని వాళ్ళను మోసం చేయటం. అలాగే ఆరవది, లోభత్వమును సాధకం చేసేటువంటి హృదయం. ఏడవది, శాపగ్రస్తులై ఉండడం. గమనించారా? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరో లేరు. ఇప్పుడు చూడండి, 8వది ఉదాహరణ చెప్తున్నాడు. 8వ విషయాన్ని 15-16 వచనాల్లో పేతురు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎవరిని? చూడండి, 15-16 చదువుతాను చూడండి. 2వ పేతురు పుస్తకం 2వ అధ్యాయం 15-16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా, నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. గమనించారండి? అంటే ఇది 8వది. అన్నిటికంటే మరి నటించేటువంటి జీవితం, మార్గం తప్పి జీవించేటువంటి జీవితం. గమనించారా? మొత్తం దగ్గర 8 గుణాలు ఈ అబద్ధ బోధకుల్లో ఉన్నాయి. వాటిని వివరంగా అపోస్తలుడైన పేతురు చెప్పడాన్ని మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, బిలామును ఎందుకు చూపించాడు? వాస్తవానికి బిలాము చాలా మంచి గొప్ప ప్రవక్త. అర్థమైందండి? దేవుని వాక్యం ప్రత్యక్షమై డైరెక్ట్గా యెహోవాయే బిలాముతో మాట్లాడేటువంటి దేవుడు. గమనించారా? మంచి ప్రవక్త. కానీ డబ్బు మీద వ్యామోహంతో, ఆ డబ్బు ఆశను చంపుకోలేక తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి. గమనించారా? ఈ 8వ గుణం ఏంటంటే
తిన్నని సత్య మార్గాన్ని విడిచిపెట్టి ఆశించేటువంటి డబ్బుకు ఆశపడి తప్పు మార్గంలోకి నడిపించబడిన అనుభవంలో ఉంటారు ఈ దుర్బోధకులు. గమనించారా? ఈ దుర్బోధకులు అందరూ కూడా స్టార్టింగ్లో వాళ్ళు మంచి సేవ చేద్దామనే వస్తారు. కానీ రాను రాను ఏమవుద్దంటే వాళ్ళు ప్రజలు పెరిగే కొద్దిగా, ప్రజలు డబ్బు వాల్యూస్ పెరిగే కొద్దిగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హృదయాలు మారిపోతాయి. గమనించారా నాన్న? వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ అబద్ధ బోధకుల్లో బిలామును చూపించి దేవుడు మన జీవితంతో మాట్లాడుతున్నాడు. గమనించారా? కానీ బిలాము ఎంత భయంకరమైన నటన చేస్తాడంటే చాలా భయంకరమైన నటన చేస్తాడు. బిలాము గురించి పరిశుద్ధ లేఖనాల్లో ఎన్ని గ్రంథాల్లో మాట్లాడినా ప్రతి గ్రంథంలోనూ బిలాము గురించి మంచి సాక్ష్యం దేవుడు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనందరం గుర్తుపట్టాలి. గమనించారా నాన్న? దేవుడు ఏ వచనంలో చూసినా బిలాము గురించి తప్పుగానే దేవుడు చెప్పాడు, కానీ ఎక్కడా కూడా బిలాము మంచివాడు అని చెప్పలేదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 4-5 వచనాలు, యెహోషువ పుస్తకం 13వ అధ్యాయం 22వ వచనం, అక్కడే యెహోషువ పుస్తకం 24, 9, 10 వచనాలు, నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం 1-2 వచనాలు, మీకా పుస్తకం 6వ అధ్యాయం 5వ వచనం, 2వ పేతురు పుస్తకం 2వ అధ్యాయం 15-16 వచనాలు, యూదా పుస్తకం 1-11 వచనం, ప్రకటన పుస్తకం 2-14. ఇలాగా మన బిలాము గురించిన అధ్యాయాలు, రెఫరెన్సులు ఇన్ని చోట్ల రాయబడినప్పటికీ కూడా ఎక్కడా కూడా బిలాము గురించి మంచి ప్రవక్త అని ఎక్కడా కూడా రాయబడలేదు. గమనించారా? ఇంకా ఇతని యొక్క వెర్రితనాన్ని దేవుడు పశువు యొక్క నోరు తెరిపించి గద్దించాడు. గమనించారండి? ఇంతకుముందు దేవుడే డైరెక్ట్గా బిలాముతో మాట్లాడేవాడు. ఇప్పుడు ఏకంగా పశువుకు నోరిచ్చి మాట్లాడించినా కూడా అతనికి బుద్ధి రావట్లేదు. అంటే అతను డబ్బు మీద వ్యామోహంతో ఎంత భయంకరంగా బ్రతుకుతున్నాడంటే, ఈరోజున సమస్త కీడులన్నిటికీ మూలము ధనమే, ధనాసే సమస్త కీడులకు మూలం అనేటువంటి వాక్యాన్ని కూడా దయచేసి మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈరోజున మినిస్ట్రీలు మా మినిస్ట్రీ, నా మినిస్ట్రీకి ఫౌండర్ని నేనే అని చెప్పి, ఫౌండర్కు తగ్గట్టు ఉండాలని చెప్పి ఆఫీసు రూమ్ మెయింటైన్ చేస్తారు. ఏమండి? ఫౌండర్ తగ్గట్టు ఉండాలని చెప్పి మరి తలలకు రంగులేసి, ముఖానికి మేకప్లేసి, టక్కులేసి, టైలేసి, ఏమండి ఇక వాళ్ళ ఫోటోలు బ్యానర్లు ఎక్కడ చూసినా ఈ టక్కులు, టైలు, పిల్లిగడ్డాలు, మీసాలు, ఇక వాళ్ళ స్టైల్కి అంతా ఇంత ఉండదండి, వాళ్ళ ఆశలకు అంతా ఇంత ఉండదండి, అంత గంభీరంగా ఉంటారు. ఈరోజు ఉదయకాలంలో దయచేసి ఈ విషయాలన్నిటిని కూడా మనం గుర్తుపట్టాలి. సంఖ్యాకాండంలో కూడా మనం ఈ లేఖనాలను చూడొచ్చు. సంఖ్యాకాండంలో కూడా బిలాము గురించి చెప్పబడిన అధ్యాయాలు ఉన్నాయి. 22 నుంచి 24 అధ్యాయాల వరకు చదివితే ఈ బిలాము గురించి రాయబడి ఉంటుంది. మోయాబు రాజు అయిన బాలాకు ఎలాగా బిలాముకు డబ్బులిచ్చి, లంచమిచ్చి ఎలాగా మరి మోసం చేయడానికి అతన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేశాడో, ఈ రోజున దుర్బోధకులని డబ్బు చేత కొనుక్కొని వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇవాళ. గమనించారా? డబ్బు చేత కొనుక్కొని వాళ్ళు ఏది చెప్తే ఆ వాక్యం చెప్పేటువంటి సంఘాలు, పాస్టర్లు, కూలికి పనిచేసి డబ్బులకి జీతాలకు పనిచేసే పాస్టర్లు చాలామంది ఉన్నారు. చూడండి, సెవెంత్ డేలు, యెహోవా సాక్షులు, ఏంటి కూలికి కిరాయిలకి డబ్బులు తీసుకొని నెల నెల జీతాలు తీసుకొని జీతగాడు నా సేవకుడు కాదు అని వాక్యం చెప్తుంది. గమనించారండి? ఈ రోజున కొంతమంది పాస్టర్లు అయితే
వేరే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ మా యజమానులు ఈరోజు రావడానికి సెలవు పెట్టడానికి కుదరట్లేదు కనుక వాళ్ళు ఇద్దరు యజమానులకు మరి ఉంచుకొని వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. దేవుడు చెప్పాడు, ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా ఉండలేరు, ఒకరిని ప్రేమిస్తారు ఒకరిని ద్వేషిస్తారని. యేసయ్య చెప్పిన మాట ఎవరు నమ్మేవాళ్ళు లేరు. ఈరోజున చాలామంది మరి భయంకరమైనటువంటి ఈ అనుభవంలో నడిపించబడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే బిలాము తప్పిపోయిన మార్గంలో మీరు నడవద్దు అని స్వయంగా ప్రభు చెప్తున్నటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను అన్నీ చదవలేకపోతున్నాను, మీరు దయచేసి అవన్నీ కూడా చదువుకోండి. చివరికి ఇశ్రాయేలీయుల చేతిలోనే సంఖ్యాకాండం 31:8 ఇశ్రాయేలీయుల చేతిలోనే బిలాము చంపబడ్డాడు. బాలాకు రాజు దగ్గరికి వెళ్ళి మీలో ఉన్నటువంటి చక్కని కన్యలను వాళ్ళని ఫంక్షన్లు పిలిచి, ఇశ్రాయేలీయుల ఫంక్షన్లు పిలిచి వాళ్ళు చక్కని ఆడపిల్లను చూసి మోహించి పెళ్ళిళ్ళు చేసుకునేటట్టు చేయండి, అప్పుడు దేవుని కోపం వాళ్ళ మీద రగులుతుంది, వాళ్ళు శాపగ్రస్తులై శపించబడతారని బిలాము చివరికి దుర్బోధ కూడా చేసి మరి ప్రజలను దేవుని చేత దీవించబడిన వారిని కూడా మోసం చేసి వాళ్ళని నాశనం వైపు నడిపించాడు దుర్బోధకుడైన బిలాము. ఈరోజున ఈ దుర్బోధకులందరూ చివరికి ఎలా ఉంటారంటే బిలాము వలె ఉంటారు. దయచేసి గమనించండి. నేను ఈ ఉదయకాలంలో టైం లేక నేను త్వరగా ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. లేకపోతే సంఖ్యాకాండంలో 1 వచనం నుండి 12 వచనాల వరకు, అలాగే 22వ అధ్యాయంలో 13, 13వ వచనం, 18వ వచనం, 20వ వచనం, 21, 22, 32, 33, 34 ఈ వచనాలన్నిటిలో కూడా మరి 31:8 ఈ వచనాలన్నిటిలో కూడా బిలాము క్యారెక్టర్స్ ఎంత భయంకరంగా ఉంటాయో రాయబడ్డాయి. దయచేసి మీరు వాటిని చదువుకోండి. గమనిస్తున్నారా? చివరికి ఈ దుర్బోధకులంతా ఎలా ఉంటారంటే బిలాములాగా ఉంటారని చివరికి మరి 15-16 వచనాల్లో పేతురు చెప్తున్నాడు. అంటే ప్రారంభంలో మంచి మనస్సాక్షితోనే వస్తారు, కానీ రాబోయే దినాల్లో సాతాను యొక్క యుక్తికి మోసగించబడిపోయి దుర్బోధల చేత వాళ్ళు నశించిపోవడమే కాకుండా అనేక మందిని నాశనం వైపు నడిపించేవారిగా ఉంటారు అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్నతండ్రి, ఈ ఉదయకాలంలో దుర్బోధకులు ఎలాగుంటారో, అబద్ధ బోధకులు ఎలాగుంటారో, వాళ్ళకి ఎలాంటి తీర్పులు జరుగుతాయో ప్రభా, ఒక్కొక్క వచనంలో ఉన్న సంగతులన్నీ కూడా నీ ఉపదేశం ద్వారా మాతో మాట్లాడుతూ మంచి బోధకుడిగా ఉండి బోధిస్తూ, ఇదిగో దుర్బోధకులను మనం ఎలా గుర్తుపట్టాలో ప్రభా లేఖనాల నుంచి మీరు మాతో మాట్లాడి బలపరిచి, దుర్బోధకుల విషయంలో వాక్యం చెప్తున్న సత్యాన్ని గ్రహించి ఒక బలమైన తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని మరి వాళ్ళు మోసగించబడకుండా వాళ్ళు ప్రేమ విందుల్లో దొంగ మెట్ల వలె ఉండి వాళ్ళు మోసం చేసి మమ్మల్ని శపిస్తారని, నాశనం వైపు నడిపిస్తారని వాక్యం ద్వారా మాట్లాడారు నాయన. వాక్యం విన్న బిడ్డలందరికీ ఆలోచనకర్తగా మీరుండి ఆలోచించుకొని ఒక చక్కటి నిర్ణయం తీసుకొని పరిశుద్ధుల సహవాసంలో ఎదగటానికి కావలసిన కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు కృప సమాధానములు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.